ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ఈరోజు మనము పేగన్ హాలిడేస్ అంటే పేగనిజం అంటే మన్యమత ఆచారాలను మనం ఎలా ప్రతిదినము లేక మనకు తెలియకుండా మన పండుగలు ఎలా జరుపుకుంటున్నామో చూద్దాము. పేగన్ హాలిడేస్లోకి క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్, బర్త్డేస్, యానివర్సరీస్, మెమోరియల్ డేస్ మరియు వ్యాలంటైన్ డే, థ్యాంక్స్ గివింగ్ డే, హార్వెస్ట్ ఫెస్టివల్ అని, హ్యాలోవిన్ అని, క్రిస్మస్ ఈవ్, బాక్సింగ్ డే అని, పామ్ సండే అని, మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, విమెన్స్ డే అని, ఇలా అనేకమైన దినాలను మనము జరుపుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా పేగన్ హాలిడేస్ కిందికే వస్తాయని ప్రభు బయలుపరుస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, జనముల ఆచారములు వ్యర్థములు. మరియు ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31 అధ్యాయ వచనాల్లో ఈ విధంగా ఉన్నది. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెనని వ్రాయబడి ఉన్నది. మనం జరిగించుకునే ప్రతి ఈ పేగన్ డేస్ అన్నీ కూడా సాతానుకు సంబంధించినవి. వీటిని సాతాను డేస్ అనొచ్చు. కానీ వీటిని ఏం చేస్తున్నారంటే చర్చెస్లో కూడా లార్డ్స్ డే అంటే ఆదివారము ప్రభు దినం అంటాం కదా, కానీ ఆ ప్రభు దినంలో సాతాను దినాలను జరుపుకుంటున్నామని మనకు తెలియకుండా ఉన్నది. చూడండి, నేను చాలా చిన్నప్పుడు హెబ్రోన్ చర్చ్కి వెళ్ళేదాన్ని. అప్పుడు భక్తర్ సింగ్ బ్రదర్ అంకుల్ మాకు వాక్యం చెప్పేవాళ్ళు. అయితే క్రిస్మస్ పండుగ రోజు కానీ న్యూ ఇయర్ రోజు కానీ ఆ చర్చికి తాళం వేయడం నేను గమనించాను. మేము పక్కన ఉన్న మెనోనైట్ సంఘానికి వెళ్ళి అక్కడ క్రిస్మస్ జరుపుకొని వచ్చేవాళ్ళము. అయితే నేను చాలా చిన్నగా ఉన్నాను కాబట్టి నాకంత అర్థం కాకపోయేది. కానీ ప్రభు బయలుపరిచినాక అసలు అలాంటి పాస్టర్స్ ఇప్పుడు ఎంత అవసరమో అనేది అర్థమవుతున్నది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21-22 వచనాలు చూడండి. మీ పండుగ దినములను నేను అసహించుకొంచున్నాను, వాటిని నీచంగా ఎంచుకొంచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనులను. నాకు దహన బలులను నైవేద్యంలోను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించిన కొవ్వు పశువులను నేను చూడనని ప్రభు ఖండితంగా మన గురించే మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ సమయంలో క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ జరుపుకొని పాస్టర్లు ఒకవేళ ఉన్నారని అనుకుందాము. ఆ చర్చ్ పాస్టర్ క్రిస్మస్ రోజు చర్చికి లాక్ వేశాడు అనుకుందాము. ఏమవుతుంది? కాంగ్రిగేషన్ అంటే ఆ చర్చ్ సంబంధించిన వాళ్ళందరూ ఆయనను చర్చ్ లీడర్షిప్ నుంచి వెంటనే తొలగించి తమకు అనుకూలమైన పాస్టర్ని నియమించుకుంటారు. ఇది కూడా నిర్గమకాండము 32వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినట్టుగానే ఉంటుంది. అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవు ఎరుగుదువు అన్నట్లు అహరోను నన్ను ఈ ప్రజలు చంపివేదరేమో అని వాళ్ళ దగ్గర బంగారం తీసుకొని అగ్నిలో వేసినప్పుడు ఈ దూడ విగ్రహం తయారైందని మోషేతో చెప్పాడు. ప్రభు కోసం నిలబడే పాస్టర్లు మనకెంతో అవసరము. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ చేయని చర్చెస్ ఉన్నాయని చాలా మటుకు మనకు తెలియదు. ఇవి 2% అంటే 2% కంటే తక్కువగానే ఉన్నాయి. ఒక సేవకునితో ప్రభు మాట్లాడుతూ ఏడుస్తూ చెప్పాడంట. ఏమని అంటే, ప్రపంచంలో 2% మాత్రం క్రిస్టియన్స్, అంటే క్రిస్టియన్స్లో 2% క్రిస్టియన్స్ మాత్రమే పరలోకంలోకి వెళ్తారు. అంటే చూడండి, ప్రతి సంఘంలో 100 మంది ఉంటే 2 మాత్రమే ఆ సంఘం నుంచి పరలోకానికి చేరగలరు. 200 మంది ఉంటే 4 మాత్రమే పరలోకానికి చేరుతారని ప్రభు ఎంతో బాధపడుతూ చెప్తున్నాడంట. క్రిస్మస్లో సాటన్ లేకపోతే సైతాను మనము శాంతా, క్రిస్మస్లో శాంతా ఉంటాడు కదా, రెడ్ డ్రెస్ వేసుకొని గిఫ్ట్స్ పంచుతుంటాడు కదా, శాంతా. ఈ శాంతా అనగ్రామ్ అన్నాడు. సాటాను, శాంతా అనగ్రామ్ అంటే స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది కానీ మారు పేరు, అంటే అవే అక్షరాలు వాడతాం. కానీ శాంతా అంటే యాక్చువల్గా సాతానే. ఈ శాంతా బైబిల్లో లేనే లేడు. అలాగే క్రిస్మస్ ట్రీ అంటే
అది ఒక విగ్రహం ఉన్నట్లే చర్చిలో పెడతారు కదా, అది ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడినట్టుగానే ఏ రూపమైన విగ్రహాన్ని పెట్టకూడదని వ్రాయబడి ఉన్నది. కానీ చర్చిలో క్రిస్మస్ ట్రీని పెడుతుంటారు, అదొక విగ్రహం అయిపోయింది. ఇంకా చర్చెస్లో కొత్తగా పాకలు పెడుతున్నారు. అంటే చర్చ్ బయట కానీ కొంచెం చర్చ్కు తలుపు దగ్గర కానీ ఏం చేస్తున్నారంటే చిన్నప్పుడు పాకలు పెట్టి చిన్నప్పుడు యేసయ్య ఎట్లా ఉన్నాడు అవన్నీ కూడా బొమ్మలు పెట్టి మనకు అది అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. కానీ అది అన్యజనులు జరుపుకునే బొమ్మల కొలువు మరియు విగ్రహారాధనే అది కూడా. ఒక క్రైస్తవునికి ప్రభు క్రిస్మస్ చెట్టుని గురించి చెప్తూ ఉంటే అందులో అతనికి ఒక స్క్రేప్ క్రో అంటే పొలంలో పిట్టల్ని బెదిరించడానికి వాడే బొమ్మగా కనిపించిందంట. ఈ క్రిస్మస్ చెట్టును అడవిలోంచి తీసుకొస్తారు. ఈ అడవిలోన ఉన్న దురాత్మలు ఆ చెట్టు ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అయితే ఈ చెట్ల మీద ఉన్న ఈ దురాత్మలకు అప్పుడప్పుడు ఆకలి అవుతుందని వాటికి ఏం చేస్తారంట, చాక్లెట్స్ని, ఫుడ్ని, ట్రీట్స్ని వాటికి కడతారంట. ఇంకా మళ్ళీ ఆ బెల్స్ కూడా కడతారు కదా చెట్టుకు. ఆ బెల్స్ని వాటిని సంతోషపరచడానికి అవి ఊగినప్పుడల్లా వాటిని కడతారు. చూడండి, హిందువుల గుడిలో గంటల మాదిరిగా అవి కూడా కడతారు అన్నట్టు. వాళ్ళు పూజ గదిలో పెట్టుకుంటే మనమేమో వీటిని క్రిస్మస్ చెట్టుకి కడుతున్నాము. ఇంకా క్రిస్మస్ స్టార్ గురించి విందాము. క్రిస్మస్ స్టార్లో 5 మూలలు ఉంటాయి. దీన్ని పెంటగాన్ అని 5 పాయింటెడ్ స్టార్ అని అంటాము. ఈ పంచభూతాలను ఆ స్థలంలోనికి ఆహ్వానించడానికి వాడే ముగ్గు, మనము ముగ్గు చూస్తే 5 మూలల ముగ్గు వేస్తుంటారు ఈ పూజలు లేకపోతే చేతబడులు చేసేటప్పుడు. అయితే ఆ 5 మూలల చెట్టును 5 మూలల స్టార్ ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చి క్రిస్మస్ మీద పెడుతున్నారు. ఇది చేతబడి చేసేటప్పుడు ఆత్మలను పిలవడానికి వేసే ముగ్గే. ఈ చెట్టు మరియు రెత్ అంటే పూల గుత్తిలాగా ఉండి ఇట్లా రౌండ్గా ఉంటుంది. దాన్ని చనిపోయిన వాళ్ళ మీద పెడుతుంటారు. ఈ రెండు కూడా, ఈ క్రిస్మస్ చెట్టు, ఈ రెత్, ఈ రెండు కూడా ఆడ మరియు మగ ప్రత్యుత్పత్తి అంగాలను సూచిస్తున్నాయి. ఈ చెట్టు చుట్టూ దారం వంటిది కడుతుంటారు. ఈ దారము యాక్చువల్గా పామును సూచిస్తున్నది. మరియు యూల్ అనే స్కాండేవియన్ దేవతకు క్యారల్ సిస్టమ్, మరియు మనము క్రిస్మస్ అనగానే క్యారల్స్ పాడుతుంటారు. ఈ క్యారల్స్ అంటే ఈ దేవతకి ఇష్టం అంట. ఆ దేవతను కొలుస్తూ క్యారల్స్ పాడుతుంటే ఈ అన్యజనుల ఆచారాన్ని మనం క్రిస్మస్లో వాడుతున్నాము. మరియు ఈ దేవతకు గ్రీటింగ్స్ ఇష్టం అంట. గ్రీటింగ్స్ అంటే క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తుంటాం కదా, అట్లా చెప్పడానికి దానికి చాలా ఇష్టం అంట. విక్కన్ అంటే ఇదొక చేతబడి అన్నట్టు, చేతబడికి సంబంధించిన దేవత. ఈ విక్కన్ వ్రెత్స్ అంటే చనిపోయే వారి మీద పెట్టే గుండ్రటి పూల గుత్తి అంటే దానికి చాలా ఇష్టం అంట. అందుకే దాన్ని ఏం చేస్తున్నారంటే అన్యజనులు పెట్టుకుంటే దాన్ని తెచ్చి ఆ తలుపులకు లేకపోతే ఆ క్రిస్మస్ ట్రీకి కడుతున్నారు. ఇంకా సాటర్న్ శక్తికి సాటుమేలియన్ అంటే క్రిస్మస్ చెట్టును డెకరేట్ చేయడము అంటే అలంకరించడం అంటే చాలా ఇష్టం అంట. ఆ సాటర్న్ శక్తిని పూజించే వాళ్ళు చేసే దాన్ని తెచ్చి మనకు క్రిస్మస్లో వీళ్ళు మార్చేసినారు. ఇంకా థోర్, ఓడిన్ అండ్ సెయింట్ నికలస్కి రాత్రిళ్ళు శాంతా తెచ్చే గిఫ్ట్స్ అంటే ఇష్టం. అందుకే వాళ్ళ ఆచారాన్ని మనము క్రిస్మస్లో కూడా వాడుకుంటున్నాము. ఇంకా స్లెఫ్నీర్ ఓడ్నింగ్ అనే 8 కాళ్ళ గుర్రానికి మన ఇంటిపై పరిగెత్తే దాని యొక్క గిట్టల చప్పుడు అంటే ఇష్టం అంట. చూడండి, శాంతా ఒక గుర్రం మీద వస్తుంటాడు కదా, ఆ గుర్రమే ఈ చీకటి శక్తి అన్నట్టు. మిథ్యాదేవతకు సూర్యుని డిసెంబర్ 25న సూర్యుని పునర్జన్మం జరుపుకోవడం అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా డిసెంబర్ 25 సూర్యుని జన్మదినము అని జరుపుకుంటుంటారు అన్యజనులు. దాన్ని బట్టి అదేమైందంటే క్రిస్మస్గా మనము ఆ రోజును జరుపుకోవడానికి సాతాను ప్రేరేపిస్తున్నాడు. క్రిస్మస్లో మాస్ ఉంది కదా, MASS మాస్. ఇది యాక్చువల్గా క్యాథలిక్ చర్చ్లో జరిగే మాస్ అంటే వాళ్ళు చేసే ఆరాధనకు దాన్ని అటాచ్ చేసినారన్నమాట. ఇంకా క్రిస్మస్లో మనం ఎక్కువగా రెడ్ కలర్ వాడుతుంటాం. శాంతా రెడ్ డ్రెస్ వేసుకొని తిరుగుతుంటాడు. ఆ రోజు మనం కూడా చాలా మటుకు రెడ్ డ్రెస్సెస్లోనే వెళ్తూ ఉంటారు.
ఈ రెడ్ కలర్‌ని ఇండియాలో అయితే కొన్ని పూజలకు చేతబడి చేసేటప్పుడు వాడుతుంటారు. ఈ రెడ్ కలర్ చాలా డేంజరస్ కలర్ అన్నట్టు. ఇంకా క్రిస్మస్‌లో సాక్స్‌లు పెడుతుంటారు. చిన్న పిల్లలకు గిఫ్ట్స్ పెట్టడానికని సాక్స్‌ని వేలాడదీస్తుంటారు. అయితే ఈ చిన్న పిల్లలు క్యారెట్స్ మరియు గడ్డిని నింపి వేలాడదీస్తారంట ఆ పాతకాలంలో. అప్పుడు శాంతా అంటే ఓడిన్ అనే దేవుడు వాటిని తిని వాటిలో గిఫ్ట్స్ పెట్టి వెళ్తాడని నమ్మేవారంట. అది కూడా మనకు క్రిస్మస్‌లోకొచ్చి దాన్ని కూడా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ క్రిస్మస్ అంటేనే పార్టీయింగ్ స్పిరిట్, పార్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. పార్టీలు జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ ముందు ఒక నెల రోజుల ముందు నుంచే పార్టీ స్పిరిట్ అంటే ఒక దురాత్మ, పార్టీయింగ్ దురాత్మ అనేది ఒకటి పనిచేస్తుంటుంది. ఈ సమయంలో ఎక్కువగా పనిచేస్తుంటుంది. తినడం, త్రాగడం, దేవుని పేరు మీద అలంకరించుకోవడము, ఇవన్నీ కూడా ఈ ఆత్మ ద్వారానే జరుగుతుంటాయి. క్రిస్మస్ అనేది నిజంగా ఒక సూర్య దేవత ఆరాధన. మనము యోగా వాటిలలో సూర్య నమస్కారాలు చేస్తాం కదా. అయితే 25 తారీఖున, డిసెంబర్ 20 తారీఖున సూర్యుడు పుట్టాడని సూర్యుని జన్మదినం జరుపుకునే ఆ రోజును క్రిస్మస్గా పాటిస్తున్నారు. మరియు క్యాండిల్స్ వెలిగిస్తారు కదా. ఆ క్యాండిల్స్ సూర్యున్ని పోలికగా చిన్న సూర్యునిలాగా వెలిగించి దాన్ని వాడుకుంటుంటారు. ఇంకా ఈ క్యాండిల్స్ లైట్నింగ్ క్రిస్మస్ చెట్టు చుట్టూ పెడతాం కదా. ఇది యాక్చువల్గా మూన్ దేవత, మూన్ అంటే చంద్రదేవత ఆరాధనకు చేతబడి చేసేటప్పుడు దాన్ని పెట్టి చేస్తారు. అదే మనం ఇప్పుడు ఇండ్లలో పెట్టుకొని మనము చంద్రదేవత ఆరాధన చేస్తూ డిసెంబర్ 20 తారీఖున సూర్యుని పూజించడము జరుగుతుంది. మనకు తెలియకుండానే ఇవన్నీ మన ద్వారా సాతాను జరిగిస్తున్నాడు. క్రిస్మస్ పేరిట జరిగే $multi-million బిజినెస్ అంతా ఇంత కాదు. క్రిస్మస్లో క్రైస్టే లేడు. ఈ లోకం పోకడ అంతా వ్యర్థం. పండుగ పేరిట పార్టీస్, కొత్త బట్టలు, పిండి వంటలు, డెకరేషన్స్, గిఫ్ట్స్, భోజనాలు, వీటిలో సాతాను ఆరాధన జరుగుతున్నది. ప్రభువు బీద పశువుల పాకలో జన్మించింది ఇలా ఘనంగా పండుగ జరుపుకోమని కాదు. స్టార్ మొదలుకొని ట్రీ వరకు అంతా సాతానుమయం. సాతానును ఆరాధిస్తూ పరలోకానికి ఎలా వెళ్తాము? దేవుడు ఒకరోజు ఒక సేవకునికి నరకాన్ని చూపిస్తున్నాడంట. అందులో ఒక స్థలానికి వచ్చారంట ఇద్దరు. అక్కడ అంతా క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారంట. అంటే క్రిస్మస్ జరుపుకోవడం ద్వారా అన్యమత ఆచారాలను జరుపుతూ మనం ఎక్కడికి వెళ్తున్నాము? నరకానికే వెళ్తున్నాము. అయితే ఈ పేగన్ హాలిడేస్లో ఇంకా న్యూ ఇయర్ కూడా పేగన్నే. న్యూ ఇయర్ రోజు కూడా అది సాతాను జేనస్ అనే ఒక రోమా దేవతకు వాళ్ళు రోమీలో ఆ దేవతను పూజిస్తారు. అది కూడా మనకు తెలియకుండానే న్యూ ఇయర్ అని జరుపుకుంటూ ఉన్నాము. ఇంకా వ్యాలంటైన్స్ డే గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుల్లో వ్యాలంటైన్ ఉండడము ఒక సింబల్గా మారిపోయింది. డేటింగ్ కల్చర్ యూత్ను ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వ్యాలంటైన్ అసలు రోమా సామ్రాజ్యంతో మొదలైందంట. ప్రత్యుత్పత్తి పండుగలన్నీ వీటిని జరుపుకుంటారు. కానీ 1 కొరింథీ 13వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాలలో దేవుని ప్రేమ గురించి వ్రాయబడి ఉన్నది. ఈ పండుగల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో సాతానుకు సంబంధించిన వ్యాపారము జరుగుతున్నది. చూడండి, హ్యాలోవిన్ కూడా పేగన్ డేనే. ఈ హ్యాలోవిన్ మన దగ్గర జరుపుకోరు, కానీ అది ఎక్కడ జరుపుకున్నా అది సాతానుకు సంబంధించిన పండుగే. ఇంకా మదర్స్ డే, ఫాదర్స్ డే కూడా తెలియకుండా మనం జరుపుకుంటుంటాం. ఫ్రెండ్షిప్ డే కూడా సాతాను ప్రేరితమైన పేగన్ హాలిడేనే. విమెన్స్ డే అని చర్చిలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు విమెన్స్ డే ఉంటుంది. యాక్చువల్గా చర్చెస్లో విమెన్ మాట్లాడొద్దని పౌలు రాశాడు. కానీ ఈ విమెన్స్ డే కూడా చర్చెస్లో సాతాను డేస్, ఇవన్నీ సాతాను డేస్. కానీ లార్డ్స్ డే రోజు అంటే ఆదివారం రోజు ఇవి జరుపుకోవడము, ఇదంతా కూడా ప్రభువుకు ఏమాత్రం ఇష్టము లేదు. బర్త్డేస్ కూడా పేగన్ డేసే. యానివర్సరీస్, మ్యారేజ్ యానివర్సరీస్ కానీ, డెత్ యానివర్సరీ కానీ, ఈ మెమోరియల్ డేస్ కూడా, ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినవే. ఈ ఈస్టర్ కూడా
ఒక సాతాను సంబంధించిన పండగే. సో మనం ఇవన్నీ జరుపుకుంటూ మనకు తెలియకుండానే మనము చర్చెస్లో పేగనిజం అంటే చర్చెస్లో అన్యమత ఆచారాలను జరుపుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మనల్ని సాతాను మోసం చేస్తున్నాడు. ప్రియులారా, ప్రభువు చెప్తున్న వాక్యంను మనము ఎంతో జాగ్రత్తతో వినాలి. ఇంతవరకు జరిగింది సరే, కానీ ప్రభు అయితే తన రెండవ రాకడ కొరకు ప్రతి చర్చిని, ప్రతి సంఘాన్ని, ప్రతి మనిషిని సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఏ కలంకమైన, ఏ మచ్చ అయినా ఏ ప్రభు సంఘంలో కానీ విశ్వాసుల జీవితంలో కానీ ఉన్నట్టయితే ప్రభువు సమయం ఇస్తున్నాడు, మారమని సమయం ఇస్తున్నాడు. మన తప్పులను మనకు చూపిస్తున్నాడు. మనకు తెలియకుండానే మనం చేస్తున్న ఆరాధనలు కానీ పండుగలు కానీ ప్రభు చిత్తం కాదని ప్రభువు చెప్తున్నాడు. మనము ఎంతో తెలివిగల వరంగా ఉన్నాము, కానీ సాతాను మనల్ని ఎంతగానో ఒకలో జీవన స్రవంతిలో ఈ లోకంలో మనము కొట్టుకొని పోయేటట్టు అన్యుల ఆచారాలను ఆచరిస్తూ వ్యర్థంగా దేవుణ్ణి పూజిస్తున్నామని నమ్ముకుంటూ ఎంతగానో ఖర్చు చేస్తూ అనవసరమైన వాటిని ఇంపార్టెన్స్ ఇస్తూ దేవునికి ఎంతో దూరంగా జీవిస్తున్నాము. దేవుడు ప్రతి విశ్వాసిని విశ్వాసంతో ప్రేమలో వెలగాలని కోరుకుంటున్నాడు. మరియు ఉపవాస ప్రార్థనలను చర్చెస్లో ఉపవాస ప్రార్థనలు జరగాలని, అనేక స్వస్థతలు జరగాలని, అనేకులకు విడుదల కలగాలని, ఇంకా అనేకులు వాక్యంలో నింపబడాలని, అన్యజనులు ప్రవాహం వలె చర్చెస్లోకి రావాలని, దేవుని తెలుసుకోవాలని ప్రభు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, నినివే పట్టణాన్ని ప్రభు నాశనం చేస్తానన్నప్పుడు వాళ్ళు ఎంతగానో దేవునికి బతిమలాడుకొని మొరపెట్టుకొని పశ్చాత్తాపంతో ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ప్రభు వాళ్ళని అంగీకరించాడు. అంటే ఎవరు కూడా నరకానికి వెళ్ళడం ప్రభుకి ఇష్టం లేదు. దేవుని సేవ చేస్తున్నామని, లేకపోతే దేవుని పండుగలు జరుపుకుంటున్నాం అనుకుంటూ మనము సాతానుకు లోబడి సాతాను ఆరాధిస్తూ నరకంలో మనము చేరుకుంటే అది ఎంత అన్యాయము, అది ఎంత ప్రభు ఎంతో దుఃఖపడుతుంటాడు. ఇలాంటివి చూడడము ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి ప్రభు సమయం ఇచ్చినప్పుడే, ప్రభు చెప్తున్నప్పుడే మనము మారి ప్రభు చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఈ లోక పోకడను అనుసరించకుండా ప్రభు ఆత్మచేత నడిపింపబడదాం గాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినును గాక. ప్రార్థించుకుందాము. పరలోకమందున దేవా, పరిశుద్ధమైన తండ్రి, అనేకమైన మర్మాలను విషయాలను మాకు బయలుపరుస్తున్నందుకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, చూచు కనులను, విని చెవులను, గ్రహింపు హృదయాన్ని దయచేయండి. మీ ఆత్మను మేము దుఃఖపరిచి ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. దేవా, మేము ఈ శోధనలన్నింటినీ జయించుటకు, ప్రభువా నిజమైన విశ్వాసుల్లాగా మేము జీవించుటకు, నీకు ఇష్టమైన సేవ చేయుటకు, ప్రభువా నాయన మీకు అంగీకారయోగ్యమైన జీవితాలను గడుపుకున్నటకు, ప్రభువా తండ్రి ఈ పేగన్ హాలిడేస్ నుంచి నాయన తండ్రి తప్పించబడుటకు, వాటిని జయించుటకు, అనేకులతో కలిసి మేము నశించిపోకుండానట్లు ప్రభువా నాయన నువ్వే మమ్మలను కాపాడుమని యేసుక్రీస్తు పేరిట మీకు ఎంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇంకొక వీడియోలో ఇంకొక పాటలో కలిసేంత వరకు ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమెన్.